హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పచ్చిశనగపప్పు కర్రీ అండి. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీంతో మనం ఇగురు చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా ఉంటుందండి. ఉదయం లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా సరే ఇలా పచ్చిశనగపప్పు ఉంటే ఈజీగా ఫాస్ట్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అది ప్రెషర్ కుక్కర్లో వేసాను. ఇప్పుడు వాష్ చేసుకోవాలి. నేను 3 సార్లు వాష్ చేసానండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్తో వాటర్ వేసుకోవాలండి. మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో వేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను 4 కప్స్ వాటర్ వేసానండి. తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కారానికి తగినంత తీసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. వేసి ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా సింగిల్ స్టెప్లో అనేది మనం చేసేసుకోవచ్చండి. ఉదయం లంచ్ బాక్స్కి హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఇది పచ్చిశనగపప్పు మసాలా ఇగురండి. అందుకని ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పచ్చి మసాలా పేస్ట్ వేసానండి. పచ్చి మసాలా పేస్ట్ అంటే హోల్ గరం మసాలా పేస్ట్. మీ దగ్గర పేస్ట్ లేకపోతే పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 6 విజిల్లు వేయించాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 విజిల్లు వేయించాలి. ఇది పచ్చి మసాలా ఇగురండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మసాలా పెట్టి ఇగురు పెట్టండి, సూపర్గా ఉంటుంది. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 6 విజిల్లు వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసాను. ప్రెషర్ పోయాక మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి. పప్పు అలాగే ఉల్లిపాయ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి. మొదటిసారి వండే వాళ్ళకు, వంట రాని వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. ఇప్పుడైతే మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పోపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు తీసి పెట్టుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పు మసాలా ఇగురు చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక మీకు చూపించిన పోపు దినుసులన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. వీటిని మనం పప్పులోకి షిఫ్ట్ చేసేద్దాము. ఈ పచ్చిశనగపప్పు మసాలా ఇగురికి పోపు పెట్టుకోవాలండి, అప్పుడే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పచ్చిశనగపప్పు మసాలా ఇగురు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇందులోకి వడియాలు నంచుకుంటే ఇంకా అదిరిపోతుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.